వీరబ్రహ్మేంద్ర స్వామి జననం. పరిపూర్ణ యాచారి ప్రకృత మాంబ అనేటువంటి దంపతులు ఉన్నారు బ్రహ్మాండపురంలో. వారికి సంతానం లేదు. సంతానం లేక ఒక రోజున ఆ దంపతులిద్దరూ కూడా కాశీ నగరానికి చేరి కాశీ విశ్వనాథుడిని ప్రార్థన చేశారు. అక్కడ సత్రం ఉండేవండి. ఆ రోజుల్లో ఫ్రీ సత్రాలు, ఇప్పుడంటే డబ్బులు తీసుకుంటున్నారు కానీ అప్పుడు సత్రం ఫ్రీ, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, భోజనాలకు కూడా పెట్టేవారు. ఒక సత్రంలో విడిది చేశారు. తెల్లవారుజామున 4 గంటలకి ప్రకృత మాంబకు ఒక కల వచ్చింది. గుర్తు పెట్టుకోండి, తెల్లవారుజామున ఎలాంటి కల వచ్చినా డెఫినెట్ గా జరుగుతుంది. ఉదయం 10 గంటల దాకా పడుకున్న వాళ్ళకి వచ్చినాయి జరగవు. తెల్లవారుజామున ఆ సమయం అలాంటిది. తెల్లవారుజామున 4 గంటలకు ఒక కల వచ్చింది. అమ్మా, నీ పవిత్రమైనటువంటి గర్భమందు సాక్షాత్తు మహావిష్ణుదేవి కుమారుడుగా జన్మించబోతున్నాడమ్మా. కానీ బిడ్డ జన్మించిన వెంటనే నీ యొక్క భర్త మరణిస్తాడు తల్లి అని చెప్పాడండి పరమేశ్వరుడు. ఆ రాత్రి సమయంలో మాంసంగా లేచి భర్త దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. పరమేశ్వరుడు నా కలలో కనిపించాడు. మహావిష్ణువే కొడుకుగా పుడతాడని చెప్పాడు, కానీ మీరు చనిపోతారట. మీరు లేకపోతే నాకు ఎందుకండి పిల్లలు? ఏ పిల్లలు వద్దండి, నాకు వద్దండి, ఈ సంతానమే అక్కర్లేదండి. అప్పుడు భర్త అన్నాడేమి, నేను చచ్చిపోతానన్నా నీ బాధ? ముందు నేను చనిపోతే మరికొన్నాళ్ళకు నువ్వు చనిపోతావు. లేదు, ముందు నువ్వు చనిపోతే మరికొన్నాళ్ళకు నేను చనిపోతాను. ముందు వెనుకలు తేడా ప్రతి వాళ్ళు పోవాల్సిందే. ముందు వెనుకల తేడా తప్ప ఎప్పుడొకప్పుడు పోవాల్సిందే కదా. అందుకే లక్ష్మణరావు గారు రాశారు బ్రహ్మాండమైనటువంటి పాట. అంతఃపురమున ఉన్న అద్రిపై కూర్చున్న, అంతఃపురమున ఉన్న అద్రిపై కూర్చున్న, ఎంత నిపుణుందైనా ఎచ్చట సాగుందిన, ఎంత నిపుణుందైనా ఎచ్చట సాగుందిన. అంతమో దేహమయ అవలకు హితుదయ, అంతమో దేహమయ అవలకు హితుదయ. ఎరిగిన చింతేనయ, ఎరిగిన చింతేనయ, ఎంత వారింతేనయ, ఎంత వారింతేనయ. ఎరిగిన చింతేనయ, ఎరిగిన భగమంటలలో భస్మమౌ వేళలలో, భగమంటలలో భస్మమౌ వేళలలో, ఒక చుటేగా నీతో ఒకడు చేరరాదయ, ఒక చుటేగా నీతో ఒకడు చేరరాదయ. జగమన ఇంతేనయ జన్మమన కర్మేనయ, జగమన ఇంతేనయ జన్మమన కర్మేనయ. ఎరిగిన చింతేనయ, ఎరిగిన చింతేనయ, ఎంత వారితేనయ, ఎంత వారితేనయ. ఎరిగిన కడకు నీ బంధువులు కటికయను కట్టెలును, కడకు నీ బంధువులు కటికయను కట్టెలును. విడని నీ స్నేహితులు నీదే నీ వాచులు, విడని నీ స్నేహితులు నీదే నీ వాచులు. రుణిని స్థానమయ రుద్రభూమి కదయ, రుణిని స్థానమయ రుద్రభూమి కదయ. ఎదిగిన చింతేనయ, ఎదిగిన చింతేనయ, ఎంత వారింతేనయ, ఎంత వారింతేనయ. ఎదిగిన చింతేనయ, ఎదిగిన చింతేనయ. ఎంత బాగా రాశాడండి ఆయన. భగమా బంకా నాగరాజు గారు ఎంతో అభిమానంగా నానాజీ గారు ఒక 100 రూపాయలు ఇచ్చారు. ఈ యొక్క పాటగా అభినందిస్తూ వారిని గారి కుటుంబాన్ని వీరబ్రహ్మేంద్రుడు సర్వదా రక్షించాలని ప్రార్థన. వినండి, ఇక్కడ భగభగా 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 మండిపోతూ ఉంటుంది శవం. భగమంటలలో భస్మమేళలలో, ఒక చుటేగా నీతో ఒక్కడు చేరరారయ. భార్య
పిల్లలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ ఏడుస్తారు, కానీ ఎవడైనా కూడా వెళతాడండి? వెళ్ళడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటో కొంతమంది బాధ. జయజనని గారు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు షాపులన్నీ నాయే. ఆ థియేటర్ దగ్గర నుంచి పక్కన ఉన్న ఇళ్ళన్నీ నాయే. ఈ చివరి నుంచి చింతపల్లి వరకు ఆ పొలాలన్నీ నాయే, మొత్తం నాయే. ఏది నీది? ఏమండి, ఇక్కడ ఒక్క మాట వినండి. ఇక్కడ కొన్ని వేల కోట్లు ప్రభాస్ వాళ్ళ నాన్న కృష్ణరాజు పట్టుకెళ్ళాడే. నటశేఖర కృష్ణ కొన్ని వేల కోట్లు సంపాదించాడు, పట్టుకెళ్ళాడే. మొలతాడు లేకుండా మానవుడు భూలోకానికి వస్తున్నాడు. పూచిక పుల్ల కూడా పట్టుకెళ్ళడం నేను మొత్తం ఇక్కడ వదిలేసింది. చిన్న మాట చెప్తాను మీకు. నాది నాదే అంటారు కదా. మొగుడు చచ్చిపోతే ఒక పెళ్ళం ఏడుస్తుంది, ఆవిడ కొద్దిగా ఎక్కువ ఏడుస్తుందంట. ఎన్టీ రామారావు గారు చచ్చిపోయినప్పుడు లక్ష్మీపార్వతి ఎలా ఏడుస్తుంది అలాగే ఆవిడ కొద్దిగా ఎక్కువ ఏడుస్తుందండి. ఏడుస్తూ ఏడుస్తూ ఓ మాట ఎక్కువ మాట్లాడుతుంది. నిన్నైనా తీర్చుకుపోయాడుగా దేవుడు, దేవుడా, నిన్నైనా రెండన్నా తీసుకుపోయాడుగా దేవుడు, దేవుడా. మాట ముందు ఇదే, నిన్నైనా ముంచేది కదా, నన్నన్నా తీసుకుపోయాడు కదా. అలా సాధువు గారు వెళుతూ చూశాడు. లోపలికి వచ్చామ్మా, నువ్వు ఏడకు మీ ఆయన బతికిస్తాను. బతికిస్తావా బాబు? అవునమ్మా. అమ్మా కొంచెం మంచిని తీసుకురా. గాజు గ్లాస్తో మంచిని పట్టుకొచ్చింది. అందరూ చూస్తూ ఉండగా సన్యాసుల దగ్గర ఏముంటుందండి? విభూదే కదా. కాస్త విభూతి మంత్రిని అందులో వేశాడు. అమ్మా తాగే అమ్మా అన్నాడు. గ్లాస్ అలా పట్టుకున్నాడు. అంది, ఎందుకు బాబు? ఏం లేదమ్మా, నిన్నైనా ఉంచి నన్నన్నా తీసుకుపోయాడుగా దేవుడు అన్నావు కదా. ఈ నీళ్లు తాగగానే నువ్వు చచ్చిపోతావు. నీ ఆయుష్ ఉంది కదా, నీ బ్యాలెన్స్ ఆయుష్ని మీ ఆయనకు వచ్చేస్తా. ఆయన ఎలా పడిపోతాడు, ఆయన అలా ఇస్తాడు. నువ్వు ఎలా చచ్చిపోతావు, ఆయన అలా ఇస్తాడు. ఆవిడ సీరియస్గా గ్లాస్ అలా పక్కన పెట్టి, సారాడు సారే చచ్చాడు, నన్నెందుకు చంపుతావు దేవుడు? ఒక్క నిమిషంలో మారిపోయిందండి. చావనాడు ఎలాగో చచ్చాడు, నన్ను ఎందుకు చంపుతావు దేవుడు అంటుంది. అది మానవుడి యొక్క పరిస్థితి. నీ అవసరం ఉన్నప్పుడే ఎవడైనా నీతో మాట్లాడతాడు. నీ అవసరం ఉన్నప్పుడే నీ చుట్టూ తిరుగుతాడు. నీ అవసరం లేదంటే అక్కడ చూడగానే ఈ పక్కన చూడిపోతాడు. అది మానవ జీవితం. కనుక వినండి, ఇక్కడ బాధపడకంట. ముందు వెనుకల తేడా. ప్రతి వాడు కూడా మరి ఎప్పుడోకప్పుడు పోవాల్సింది. ఓదార్చాడు. అదే రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో మహావిష్ణు ఆమె గర్భవాసమందు ప్రవేశించాడండి. జై శ్రీమద్ రమణ గోవింద. ఆ రోజులగా అయితే ఆవిడ గర్భవతి అయింది. 9 మాసాలు నిండాయి. ఏమండి, మనకి ఊళ్ళో ఎవరు లేదు, మన ఊరికి వెళ్ళిపోతాం పద అని నిండు చూడాలైన భార్యను వెంటబెట్టుకుని సామానులు భుజాన వేసుకుని ఆ యొక్క వృద్ధ దంపతులతో నడుచుకుంటూ అలాగా అరణ్యంలో వస్తూ ఉంటే నట్టడివిలోకి వచ్చేటప్పటికల్లా మొత్తం అంతా విపరీతమైనటువంటి చీకటి, వర్షం, గండ, గడయ, గండవేరుండ, కటిక, శల్య, సాలావృహ ఇలాంటి నిఖిల క్రూర మృగాలన్నీ అటు అటు తిరిగేస్తున్నాయి. అలాంటి సమయంలో ఆవిడకి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఏమండి, నాకు నొప్పులు ప్రారంభమవుతున్నాయండి. బాధపడకంత భగవంతుడు పరీక్షిస్తున్నట్టున్నాడు. ఆగు అని ఒక 4 చెట్లకి 4 చీరలు కట్టాడండి, బేరాలాగా. అందులో కూర్చోబెట్టాడు. నువ్వు అందులో ఉండు, నేను ఎదురుగా ఆ చెట్టు కింద కూర్చుని భగవంతుని ప్రార్థించుకుంటాను, నీవు కూడా పరమేశ్వరుని ప్రార్థన చేసుకో అని ప్రార్థిస్తున్నారండి. తడు బాధలతో మేము కుమిలేమురా, కడతేరుడే తడు బాధలతో మేము కుమిలేమురా,
కడతేరుటే మేలుగా తోచగా నడియేటి పడవాయమా బ్రతుకుగా నడియేటి పడవాయే మా బ్రతుకుగా పరితాపమే మాకు స్థిరమాయన బదిల మాకు గతి లేదు. శంభోహర నిన్ను సేవ్యాతురా అంబారామురాజర శంభోహర నిన్ను సేవ్యాతురా అంబారామురాజర బింబాధర యందనదాగుర శంభోర పరితాపమి నాకు స్థిరమాయన మాకు ఇలాగ పాప ఆవిడ గిలగల 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 లాడిపోతూ అతడు ఆ చెట్టు కింద కూర్చుని పరమేశ్వర రక్షించు స్వామి అని ప్రార్థన చేస్తూ ఉంటే కొంతసేపు అయ్యేటప్పటికి పండు వెన్నెల తూర్పు దిక్కున ఒక తోక చుక్క పుట్టింది. ఎప్పుడైతే తోక చుక్క పుట్టిందో జ్ఞానులు గొప్పవాళ్ళు అనుకున్నారు, ఎవరో మహానుభావుడు పుడుతున్నాడు, దుర్మార్గులు లాంటి వాళ్ళు అనుకున్నారు, ఏ ఊరు కొట్టుకుపోద్ది అంటే ఎవరి మనస్సును బట్టి అలా ఉంటుందన్నమాట. జ్ఞానులు అనుకున్నారు ఎవరో మహానుభావుడు పుడుతున్నాడయ్యా అనుకున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ జన్మ సమయంలో తెలియని వాళ్ళు ఏ ఊరో కొట్టుకుపోతుందని అనుకున్నారు. అలాంటి సమయంలో జన్మించాడు అరణ్యంలో త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కొబ్బరికాయ కొట్టండి, హారతి వెలిగించండి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి గట్టిగా. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. భూలోకంలో జన్మించాడండి మహావిష్ణువు, త్రిమూర్త్యాత్మక స్వరూపుడై స్వామి జన్మించారు. ఎప్పుడైతే స్వాముల వారు జన్మించారో అప్పటి వరకు ఆవిడ పడినటువంటి కష్టం అంతా మర్చిపోయిందండి. అంతా మర్చిపోయి నాథ మగపిల్లవాడు పుట్టాడండి, నాథ చూద్దురుగానే రండి అని. ఏంటి మగపిల్లవాడు పుట్టాడా? సత్యబాబు ఎలా చేసిన మహారతి సత్యబాబు హారతిలో బయట కూడా తీసి అందరూ హారతి తీసుకోండి ఒకసారి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, మాత గోవిందమాంబకు, కామాక్షి అమ్మవారికి తీసుకెళ్ళండి. ఏమండి ఎంతో ఆనందపడిపోయి అబ్బాయిని చూతురిగానే రండి అని ఆవిడ పిలిస్తే, ఏంటి మగపిల్లవాడు పుట్టాడా? అవునండి. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో వెంటనే ప్రాణాలు వదిలేశాడు. ఏమండి మిమ్మల్ని ఒక్కసారి రండి. అటు నుంచి మళ్ళీ సమాధానం లేదు. ఈవిడికి కళ గుర్తొచ్చింది, నిజంగా కానీ జరిగిపోయిందా, నా భర్త కానీ చనిపోయాడా అని పరుగున బయటకు వచ్చింది. అలా చెట్టును చేరబడిపోయి ఉన్నాడు. ఏమండి 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 అని అలా కలిపేటప్పటికీ శవం కాస్త పక్కకి ఒరిగిపోయింది. పరమేశ్వర ఎంత పని చేశారు! లేక లేక సంతాన బలము సగిన తంతుని కొట్టబెట్టుకోటి, లేక లేక సంతాన బలము సగిన తంతు కొట్టబెట్టుకోటి, నీకేల ఎంత నిర్దాచనము నిన్ను నమ్మినందులకిది బలమ నాకిక ఏ నిగతి. గౌరీపతి గౌరీపతి
కథంగా బిడ్డనిచ్చితివని పొంగిపోతు గాని నీవే నా బ్రతుకిట్టున గంగమాలు చేసెదవు ఈశ్వర. ఈ బిడ్డను నేనేం చేసుకుంటానయ్యా? భర్త లేకపోతే భార్య జీవితం బూడిదలో పోసిన పన్నీరు ఇక్కడ అడవిలో కాచిన వెన్నెలతో సమానం కదా. ఆమె ఏడ్చి 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 ఏం చేసిందో తెలుసండి? ఒక ఉయ్యాల కట్టింది. ఆ ఉయ్యాలలో ఈ పిల్లాన్ని పడుకోబెట్టింది. నేనే నిజమైన పతివ్రతా శిరోమణినైతే నా బిడ్డను ఏ క్రూర మృగము అంటకుండా ఉండుగాక. నేను నిజమైన పతివ్రతనైతే ఏ క్రూర మృగము అంటకుండా ఉండుగాక అని శాసించి అక్కడ దగ్గరలో సరస్వతి నది ఉందండి, అందులో దూకి ప్రాణత్యాగం చేద్దామని పరుగును వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి వచ్చాడు అత్రిముని, అతని శిష్యుడు. చాలా మంది అంటారు, ఏమండి దాస్ గారు, అత్రిముని అంటే అనసూయ భర్త కాదు. ఇతని పేరు కూడా అత్రిముని. ఆయన అత్రి మహర్షి. ఈయన అత్రిముని, అతని శిష్యుడు. స్నానం చేస్తూ చూశారు. అమ్మా ఆగమ్మా, ఆత్మహత్య మహా పాపం తల్లి, ఆగు అనేటప్పటికల్లా ఆగిపోయింది. ఎవరమ్మా నీవు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నావు? స్వామి, ఆపద కాలంలో ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుగా ఉన్నారు స్వామి. స్వామి, అదిగో ఆ చెట్టుని చేరపడిపోయిన వ్యక్తి ఉన్నాడే, అతను నా భర్త స్వామి. ఆ ఉయ్యాలలో ఆడుకుంటున్నాడే, అతడు నా కొడుకు స్వామి. కొద్ది క్షణాల క్రితమే పుట్టాడు స్వామి. కానీ ఏ జన్మలో ఏ పాపలు చేశారో నాకు తెలియదు స్వామి. నా భర్త చనిపోయాడు బిడ్డ జన్మించిన వెంటనే. నాకొక్క బాధ మిగిలిపోయింది స్వామి. నా బిడ్డని ఇలా అరణ్యంలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాననేదే నా బాధ. కాబట్టి స్వామి, ఈ అబ్బాయిని మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళ మీ దగ్గరికి వస్తే పెంచుకోవడానికి ఇవ్వండి స్వామి అని ఇచ్చి పద్మాసనం వేసి కూర్చుందండి. ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశ్రుత ఆజ్ఞేయ సహస్రారం అనే సచక్రాలు మనకు మాదికక్కడ చరిత్రలో చెప్పుకుంటాం. ఇవన్నీ ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ చక్రంలో ఎవరుంటారు? జీవుడు. ఆ జీవుణ్ణి సోహం 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 అనే జపాన్ని స్తంభించి ఒక్కొక్క మెట్టు పైకి లేపి సహస్రారం మీదుగా ప్రాణాలు వదిలేసింది. జై శ్రీముద్రమానమన గోవింద. అత్రిముని వెంటనే వాళ్ళిద్దరికీ కూడా అంత్యక్రియలు జరిపించాడు. తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి అబ్బాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆయన అక్కడ పెరగనివ్వండి. అత్రిముని ఆశ్రమంలో పెరుగుతున్నాడు. ఇక నందికొండ అనేటువంటి ఊరు, ఎనిమదల వీరభోజి ఆచారి, వీర పాపమాంబ అనే దంపతులు, పాపాగ్ని మఠ వాసులు వాళ్ళు. పాపాగ్ని మఠం బ్రహ్మాండమైన శివాలయం ఉంది అక్కడ. ఏమండి, దానికి అర్చకులుగా ఉన్నాడు. ఎంతో చక్కగా భగవన్నామ ధ్యానంలో ఉన్నారు. ఒకరోజు ఏమైందో తెలుసండి, ఈవిడ ఇంటి దగ్గర ఉంది, ఆయన గుళ్ళో ఉన్నాడు. ఒక సాధువు గారు యాచన చేసుకుంటూ వస్తున్నాడు. ఏమని? ఆశల బంధాలు ఆత్మీయుల వదలు ఆవిరైపోనులే ఆవిరైపోనులే. ఆశల బంధాలు ఆత్మీయుల వదలు ఆవిరైపోనులే ఆవిరైపోనులే. రెక్కలొచ్చే వరకే పక్షుల బాధ్యత, రెక్కలొచ్చే వరకే పక్షుల బాధ్యత, ఎక్కువ ఆశించకు నీవు, ఎక్కువ ఆశించకు నీవు, ఎక్కువ ఆశించకు. ఆశల బంధాలు
వగలు ఆత్మీయుల వగలు ఆవిరైపోనులే ఆవిరైపోనులే. కొంతమంది కొడుకు మీద నమ్మకాలు పెట్టేసుకుంటాడు. నా కొడుకు నా కొడుకు నా కొడుకు అంటాడు. వాడేమో తీసుకెళ్లి శ్మశానంగా వదిలేస్తాడు ప్రాణం ఉండగానే. అదే అంటాడు, రెక్కలు వచ్చేటప్పటికల్లా పక్షులు ఎగిరిపోతాయి. అలాగే పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎగిరిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆశించకూడదు. నీ ఆయువు నిజము నీటి బుడగేనురా, నీ ఆయువు నిజము నీటి బుడగేనురా, నిర్ణయించు శివుడురా, నిర్ణయించు శివుడురా, నిర్ణయించు శివుడురా. ఆశల బంధాలు ఆత్మీయుల వగలు ఆవిరైపోవును. నీ ఆయువు నిజము నీతి పుటగేనురా, నిర్ణయించును శివుడురా, నిర్ణయించును శివుడు. భిక్షాందేహి తల్లి ఆవిడ పరుగున వచ్చి భిక్ష వేయబోయింది. ఇక్కడ పాయింట్ చాలా జాగ్రత్తగా. అమ్మా, నీవు గొడ్రాడు కదూ, నీకు పిల్లలు లేరు కదూ? అవును స్వామి. అమ్మా, ఏమీ అనుకోవద్దు, నువ్వు వేసేటువంటి భిక్షను నేను స్వీకరించలేను. అమ్మా లోపలికి వెళ్ళిపోయింది. అలా లోపల కూర్చున్నా. వేసే భిక్షను నేను తీసుకోను, నువ్వేమీ అనుకోవద్దు. ఎందుకు స్వామి? గొడ్రాలు వేసేటువంటి భిక్షను నేను తీసుకోకూడదు, ఏమీ అనుకోవద్దు. కానీ నీకు ఒక మంచి శుభవార్త మాత్రం చెప్తాను. ఏమిటి స్వామి అది? నీవు కనకుండా నవమాసాలు మొయ్యకుండా ఒక బిడ్డకు తల్లి అవుతావమ్మా. వెంటనే మీ ఆయన్ని ఒప్పించి కాశీ వెళ్ళి, కాశీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒక అబ్బాయితో వస్తారు మీరు. అలాగా స్వామి, చాలా సంతోషం స్వామి అని ఆనందపడింది. ఆనందపడి భర్త రాగానే చెప్పింది, ఏమండి ఎవరో సాధువు గారు వచ్చారండి, ఆయన భిక్ష వేయమన్నాడు. నేను భిక్ష వేసేటప్పటికల్లా మరి ఆయన తీసుకోలేదు, కానీ నేను శుభవార్తమ్మ కాశీ వెళ్ళండి, ఒక అబ్బాయి దొరుకుతాడని చెప్పాడు. అని చేత మనం కాశీ వెళదామండి. ఏమే కాశీ అంటే ఈ వెనకాల ఊరి వెనకాల ఉందనుకున్నావా? చాలా దూరం, 60 మైళ్ళు ఇక్కడి నుంచి. 2 నాళ్ళే, ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దాం. అలా కాదండి, నా మాట వినండి, తీసుకెళ్ళండి, నేను వస్తానండి, ఏదో రకంగా నేను నడుస్తాను కదా, తీసుకెళ్తాను. అబ్బా నువ్వు నడవలేవే, ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దాం. ఇంకోసారి నన్ను మనం పెట్టుకోమన్నాను, నేను నడుస్తాను, తీసుకెళ్ళి. నువ్వు నడవలేవే, ఇంకోసారి ఎప్పుడైనా 4-5 సార్లు అడిగిందండి. ఒళ్ళు మండిపోయింది ఆవిడకి. ఏంటి అసలు తీసుకెళ్తారో? తీసుకెళ్దాం, కంగారు పడకండి. అవతల వాళ్ళు గట్టిగా మాట్లాడితే యువతల వాళ్ళు డౌన్ అవుతారు, యువతల వాళ్ళు గట్టిగా మాట్లాడితే అవతల వాళ్ళు డౌన్ అవుతారు. తీసుకెళ్తాను కదా. ఇద్దరు కాశీ నగరానికి చేరుకున్నారు. కాశీ విశ్వనాథుణ్ణి భక్తిగా ధ్యానం చేసుకున్నారు. పవిత్రమైన కాశీ, మన కార్తీక మాసం పరమేశ్వరుడు కాశీలో ప్రార్థిస్తున్నారు. వాళ్ళు మంచి కీర్తనండి. లక్ష్మీపతి గారని ఆయన రాశారు. సాంబా మాంబాహి సదా శివ సాంబా, బాగుంది. సాంబా మాంబాహి సదా శివ. ఇవాళ మాకు ఆనందం ఏంటంటే మా